క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక విషయానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. పోయినసారి నేను మీకు తెలియజేశాను జనరేషన్ గురించి మాట్లాడతానని. ఇప్పుడు మొదటగా మనం ఆదాము కొడుకైనటువంటి కయ్యూనుకు ఉన్నటువంటి జనరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ జనరేషన్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే చాలా క్లియర్గా కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఆదాము అవ్వలు ఏదెను వనం నుండి బయటకు వచ్చిన తర్వాత, కయ్యూను ఏబేలును చంపేసిన తర్వాత కయ్యూను శపింపబడ్డాడు. కయ్యూను శపింపబడిన తర్వాత అక్కడి నుంచి తూర్పు దిక్కుకు వెళ్ళి నోదు అనే ప్రదేశంలో సెటిల్ అయ్యాడు. ఈ నోదు అనే ప్రదేశంలో ఆయనకు బిడ్డలు పుట్టారు. మొట్టమొదటిగా కయ్యూనుకు పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ పేరు ఎవరున్నానంటే ఈనోకు. బైబిల్ గ్రంథంలో ఆదాముకు మొట్టమొదటి మనమడు ఎవరున్నానంటే కయ్యూను ద్వారా వచ్చినటువంటి మొదటి సంతానమైనటువంటి ఈనోకు మొట్టమొదటి మనవడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నుంచి కానీ మనం చూసినట్లయితే గత వారం మనం ఈనోకు గురించి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము? ఈనోకు పేరు మీద ఒక పట్టణము కట్టబడింది. అంటే కయ్యూను తన కుమారుని ప్రేమించి తన కుమారుడి కొరకు ఒక పట్టణాన్నే కట్టించాడు. అక్కడి నుంచి ఈనోకు మరొక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ పేరు ఈరాదు. ఆ ఈరాదు తర్వాత మహజులా, మెతుషులా, లెమెక్. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వాళ్ళ జనరేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళ జనరేషన్ గురించి ఎక్కువగా మనం ఆలోచన చేస్తే పెద్దగా ఏమీ కనపడవు, కానీ కొన్ని విషయాలు చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఏనొక విషయంకి వచ్చేలోపటికి గొప్ప పట్టణం కట్టబడింది. మిగతా వాళ్ళందరూ కూడా మంచి వ్యవసాయకులు అయ్యారు. ఈ లోకంలో మొట్టమొదటిగా గోధుమలు కానీ, బియ్యం కానీ, రాగులు కానీ, లేక అనేకమైనటువంటి పండ్లు పండించినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కానీ మనం చూసినట్లయితే లెమెకు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. మొదటి భార్య ఆదా, రెండో భార్య సిల్లా. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకసారి ఆది కాండము 4వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనము వరకు మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఆదా అనే మొదటి భార్యకు యాబాలు, యూబాలు, అదేవిధంగా జిల్లా అంటే సిల్లాకి తుబల్కయేన్ అనేటువంటి కుమారుడు కూడా పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లెమెకకు ఆదా అనే మొదటి భార్యకు మొట్టమొదటి కుమారుడుగా జాబాలు జన్మించాడు. తెలుగులో యాబాలు, ఇంగ్లీష్లో జాబాల్. ఆ కుమారుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ రోజుల్లోనే పశువుల్ని చక్కగా పెంచేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఆ పశువులకి కావలసినటువంటి ఆహారాన్ని ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్ళి ఏ విధంగా వాటిని మేపాలి, వీటన్నిటి మీద కూడా ఒక ఆలోచన కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన ఆ రోజులలో గుడారాలు కట్టి ఈ పశువులకి, ఆ గుడారాలకి మూల పురుషుడిగా కూడా పేరు పొందాడు. అలాగే ఆదాకు మరొక కుమారుడు పుట్టాడు. అతని పేరు యూబల్ అంటే జుబాల్. ఆ జుబాల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున మనమందరము కూడా సంగీతం వింటూనే ఉంటాం, కూని రాగాలు వింటూనే ఉంటాం, ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ జుబాల్ అనేటువంటి ఆదా కుమారుడు, అంటే లెమెకుకు ఆదా అనే మొదటి భార్యకు పుట్టినటువంటి జుబాల్. ఈ జుబాల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకి టైటిల్ ఏంటి తెలుసా అండి? ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మ్యూజిక్ ని, ఇన్స్ట్రుమెంట్స్ ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. మనం ఆ ఒక్క వ్యక్తిని గురించి కానీ ఆలోచన చేసినట్లయితే ఈ రోజున మనమందరం కూడా ఆ సంగీతాన్ని ఎంతో రుచి చూస్తూ ఉంటాం. అంటే కయ్యూను యొక్క డిసెండెంట్స్ లో నుండి మ్యూజిక్ వచ్చింది, కయ్యూను యొక్క డిసెండెంట్స్ లో నుండి అగ్రికల్చర్ వచ్చింది, మ్యూజిక్ వచ్చింది. అంతేకాదు ఇక్కడ ఈ మ్యూజిక్ ఆయన సొంతగా తయారు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో హార్ప్ అని అంటాము. అంటే అది ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఇలాగ వాయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్లూట్ కూడా ఆయన ద్వారానే వచ్చింది, ఫ్లూట్ కూడా తయారు చేయబడింది. అంటే ఇక్కడ రెండు ఇన్స్ట్రుమెంట్స్. ఈ రోజున ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మ్యూజిక్ అనేది లేదు. అంటే మ్యూజిక్ కి నాంది ఎవరున్నానంటే జుబాల్, కయ్యూన్ యొక్క డిసెండెంట్, కయ్యూన్ యొక్క ముదిమనవడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం రెండు విషయాలను చూస్తున్నాం. ఒకటి ఏంటంటే లెమెకు ఆదాలకు కలిగినటువంటి సంతానము ఇద్దరు కుమారులై ఉండగా ఆ ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు వచ్చి మ్యూజిక్కి అధినేత అయ్యాడు, సంగీతానికి అధినేత అయ్యాడు. మరొక కుమారుడు వచ్చి పశువులు పెంచడంలోనూ గుడారాలు ఏర్పాటు చేయటంలో అతనికి ఒక ప్రత్యేకత, మూల పురుషుడు అనేటువంటి బిరుదును పొందారు. అంటే ఈ రెండు కూడా
క్రీస్తు పూర్వము 1334 మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ రోజునే ఈ విషయాలు మనకు చాలా క్లియర్గా బయలుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మనం మ్యూజిక్ చూస్తూ ఉన్నాం, అనేక విధాలుగా మార్పులు చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మ్యూజిక్ను కానీ మనం చూసినట్లయితే ర్యాప్ అంటారు, ఇంకోటి అంటారు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. కానీ ఆ మెలోడీ ఉంది చూశారు, ఆ మెలోడీ మనం ఒక్కసారి కానీ చూసినట్లయితే ఆ మెలోడీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదాము యొక్క జనరేషన్లో కయ్యూను బిడ్డలకి నుండి కయ్యూను జనరేషన్లో లెమెకు కుమారుడైనటువంటి జూబాల్ దగ్గర నుంచి వచ్చినట్టు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఇందాక ఒక విషయాన్ని మీకు నేను బయలుపరిచాను. ఏంటంటే లెమెకుకు మరొక భార్య ఉంది, జిల్లా. ఆ జిల్లా అనే భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే చాలా క్లియర్గా ఆ రోజులలో రాగిని తీసి రాగితో చక్కటి పనిముట్లు చేసేవాడుగా కనపడుతున్నాడు ఇక్కడ. అంతేకాదు ఇనుముతో కూడా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు తయారు చేసేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి సంతానములో కల్టివేషన్ కనపడుతూ ఉంది. రెండవది ఏమని కనపడుతుంది? మనిషికి ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండటానికి గాను ఈ ప్రపంచానికి మ్యూజిక్ను ఇచ్చినటువంటి జుబాల్ యొక్క హార్ప్ అంటే సితారా మరియు ఫ్లూట్ ద్వారా మనసుకు నెమ్మదినిచ్చేటువంటి ఆ మ్యూజిక్ కనపడుతుంది. అందుకే అతనికి ఈ ప్రపంచానికి సంబంధించి అతను ఒక మ్యూజిషియన్, ప్రపంచానికి మ్యూజిషియన్ అని అంటాం మనం. రెండవదిగా కానీ మనం చూసినట్లయితే ఈ పశువులు గుడారాలు, అంటే గుడారాలు తయారు చేసేవాడిని చూస్తున్నాం. మూడవదిగా కానీ మనం చూసినట్లయితే రెండవ భార్య జిల్లా అయినటువంటి ఆ జిల్లాకు ఒక కుమారుడు, అతడు రాగిని తయారు చేస్తున్నాడు. రాగితో మంచి మంచి చొంబులు, మంచిగా డిజైన్స్ తయారు చేసి ఫ్లవర్ వాజులు కానీ, ఇనుముతో ఫ్లవర్ వాజులు, ఇంకా అనేకమైనటువంటి టేబుల్స్ కానీ, లేకపోతే అనేకమైనవి చేసే విధంగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చరిత్ర చెప్పేది ఏమిటి అంటే క్రీస్తు పూర్వమే రాగిని తీయటం కానీ, మనము ఏదేను వనము ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నటువంటి సమయంలో ఏదేను వనము నుంచి పారినటువంటి పిషోను రివర్ ద్వారా బంగారాన్ని చూసాం, ఆనెక్స్ రాళ్ళను చూసాము, బిడీలియము సాంబ్రాణిని మనం చూసాం. అంటే అదేవిధంగా ఆ విధంగా వచ్చినటువంటి దాన్ని చూసినట్లయితే అది 4004లో, క్రీస్తు పూర్వము 4004లో చూసాం. అది దాని తర్వాత మనం చూసినటువంటి దాన్ని కానీ మనం చూసినప్పుడు 1330 నుండి మరికొన్ని సంవత్సరాలు మనం చూస్తూ ఉంటాం. ఈ మరికొన్ని సంవత్సరాలలో ఇక్కడ ప్రత్యేకత సంతరించుకున్నటువంటి వాటిలో రాగి ఒకటి. రాగితో అనేకమైనటువంటి తయారు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇనుముతో తయారు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక వీరి యొక్క సంతానములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఆఫ్ కోర్స్ వీరి సంతానంలో ఎవరూ మిగలలేదు. ఎందుకంటే నోవహు కాలము ప్రళయము వచ్చినప్పుడు వీరి సంతానం అంతా కూడా స్మాష్ అయిపోయింది. కానీ వారు తయారు చేసినటువంటి అనేకమైన గుర్తులు మాత్రం మిగిలిపోయాయి. మనము ఒకసారి క్లియర్గా చరిత్రను అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ జనరేషన్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే, ఆదాము మొదటి కుమారుడైనటువంటి కయ్యూనుకు సంబంధించినటువంటి 7 జనరేషన్స్ చూసాం మనము. ఆ తర్వాత కిందకి కానీ మనం వెళ్ళినట్లయితే ఏబేలు చనిపోయిన తర్వాత సేతు యొక్క జనరేషన్స్ చూసినప్పుడు సేతు జనరేషన్ చివరి భాగంలో నోవహును చూస్తూ ఉన్నాం. అంటే నోవహు వరకు ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నట్టు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నోవహు కాలంలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రళయాన్ని బట్టి, ప్రళయం తర్వాత వచ్చి సర్వం కోల్పోయిన తర్వాత కూడా మనము ఇప్పటికీ రాగిని వాడుతూ ఉన్నాం, ఇనుమును వాడుతూ ఉన్నాం, హార్పు మ్యూజిక్ను వాడుతూ ఉన్నాం, అదేవిధంగా ఫ్లూట్ వాడుతూనే ఉన్నాం. అంటే వీటిలన్నిటినీ కూడా మనం ఏదో ఇప్పుడు మేము కొత్తగా సృష్టించాము, మేము మ్యూజిక్లకు తండ్రులము, మేము మాస్టర్లము అని చెప్పుకుంటాం కాదు. ఇది 1300 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప సత్యంగా మనం చూడవలసిన బాధ్యత మనకుందని మీకు అందరికీ నేను గుర్తు చేస్తాను. ఈ రోజున మనమందరము కూడా కయ్యూను యొక్క సంతానం గురించి, కయ్యూను సంతానం ద్వారా మన కన్నుల ముందు ఇప్పటికీ కనపడుతున్నటువంటి కొన్ని వస్తువుల్ని, మ్యూజిక్ని మనం చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము సేతు జనరేషన్లో ఏం జరిగింది, ఆ జనరేషన్లో ఏ విధంగా, ఎంతవరకు ఎవరు ఏ విధంగా ఉన్నారు అనే దాని గురించి నెక్స్ట్ జనరేషన్లో మనం చూద్దాం. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, ఫార్వర్డ్ కూడా చేయండి. ఎందుకనంటే మనమందరము కూడా ఈ బైబిల్ గురించి నిజాలు తెలుసుకోవాలి. నేను ఈ బైబిల్ గ్రంథం గురించి, దాంట్లో ఉన్న చరిత్రను ప్రజెంట్ ఉన్నటువంటి ఎవిడెన్స్తో పోలుస్తూ నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషను
మీ ముందుకు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను తీసుకొని వస్తూ ఎవిడెన్స్ను చూపెడుతూ తీసుకొని వస్తుంది. కనుక నిజమైనటువంటి సత్యమైనటువంటి నిజమైన దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని, మీరందరూ కూడా ఈ జేకబ్ లీడర్స్లో పాలిభాగస్తులై ముందుకు సాగాలని ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జేకబ్స్ లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.